వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలోని ఓం శివశక్తి పీఠంలో దేవతా విగ్రహాల ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో 36 అడుగుల కాలభైరవ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, వారాహి అమ్మవారు, సదాశివుడు, రాజాశ్యామల అమ్మవారి విగ్రహాల ప్రతిష్ఠ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే సోమవారం మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. नमो देवी महादेवी शिवाय नमः नमः प्रकृते भद्रागे नियता प्रणता स्वता ततो दुर्गा चंडिकाम् ओम जय दुर्गा चंडिका समाय नमः अग्नि दुर्गा चंडिका मूर्ति नमः अग्नि दुर्गा चंडिका नमः आवाह्य अग्नि दुर्गा चंडिका इच्छेस्सा అంటే శనివారం ఉదయం ఇక్కడ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. అందరూ పాల్గొనండి. అలాగే సోమవారం నాడు 29/6/2026 మహాకుంభాభిషేకం జరుగుతుంది. ఇక్కడ అన్ని దేవతలు కూడా కుంభాభిషేకం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ యొక్క సమస్త దేవతలు కొలువై ఉన్నటువంటి ఓం శివశక్తి పీఠం, సమస్త దేవతలు ఇక్కడ ఉంటారు. సమస్త దేవతలు కొలువై ఉన్నటువంటి ఓం శివశక్తి పీఠం, ఈ పీఠాన్ని లో ఉన్నటువంటి దేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రాప్తులు కావాల్సిందిగా అందరినీ కూడా కోరుతాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో 2015 జనవరి 26న 84 దేవతామూర్తుల్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఓం శివశక్తి పీఠం సంబాలలో 84 దేవతామూర్తుల్ని మనం ప్రతిష్ఠించి అప్పటి నుండి కూడా నిత్య ధూపదీప నైవేద్యాలు, నిత్య అన్నదానంతో ఈ యొక్క క్షేత్రం అంతా కూడా ఈ ప్రాంతంలో భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఇక్కడ ఆధ్యాత్మిక నగరంగా ఇక్కడ వెలిసింది. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు మరొక కొన్ని దేవాలయాలు కూడా నిర్మాణం చేశారు. అంటే గతంలో అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలు ఇక్కడ నిర్మాణం చేశాం. ముఖ్యంగా ఇప్పుడు చూసినట్లయితే దశమహావిద్యలు, 10 దశమహావిద్యల అమ్మవార్ల ఆలయాలు, 7 సప్తమాతృల ఆలయాలు, అలాగే 36 అడుగుల కాలభైరవుడి విగ్రహం, 36 అడుగుల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం, దాంతో పాటు రాజరాజేశ్వరి, నాగదేవత, మరొక ప్రత్యంగిరాదేవి, రాజరాజేశ్వరి, రాధాకృష్ణుడు తో కూడినటువంటి ఒక మంచి వారాహిదేవి టెంపుల్. వారాహిదేవుడు కూడా 5 ముఖాలతో కూడినటువంటి వారాహిదేవి, 5 ముఖాలు 10 చేతులతో ఉన్నటువంటి వారాహిదేవి రాజ్యాధికారాన్ని ఒక చేపట్టాలి అని అంటే ఆ శక్తి యుక్తులు ప్రసాదించి రక్షణ కవచంలో పనిచేసే అమ్మవారు వారాహిదేవి అని అంటారు. మనకి ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులకు కూడా ఆ యొక్క వారు ప్రయాణం చేయడానికి ప్రచార రథానికి కూడా వారాహి పేరు పెట్టిన సంగతి మనందరికీ తెలిసిన విషయం. అలాంటి వారణాసి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారు, ఆ యొక్క అమ్మవారి యొక్క స్వరూపంతోనే ఇక్కడ మనం కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అదే విధంగా సదాశివమూర్తి, చండికాదేవి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే దానికి ఒక అమ్మవారైనటువంటి ఏకైక అమ్మవారు చండికాదేవి అని అంటారు. ఆ చండికాదేవి అమ్మవారిని కూడా ప్రతిష్ఠిస్తాం. దాంతో పాటు సదాశివుడు అని అంటే జనరల్ గా ఆయన 25 తలలతో ఉంటారు. కింద మొదటి వరుస తలలు వచ్చి 9 తలలు ఉంటాయి.
నవగ్రహాలు కూడా ఆధీనంలో ఉన్నాయి అని చెప్పడానికి 9 తలలు ఉంటాయి. తర్వాత 5 తలలు ఉంటాయి. అవి పంచభూతాలకు నిదర్శనంగా. రెండో తరంలో మూడో వరుసలో వచ్చేసి 3 ముఖాలు ఉంటాయి. బ్రహ్మ విష్ణువు స్వరూపం అయినటువంటి నేను అని చెప్పి పైన ఒకటి ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల అవి మనకి మొత్తం అంతా కూడా ఈ యొక్క చరాచర జగత్ అంతా కూడా ఈ సృష్టి అంతా కూడా నా దగ్గర ఉంది. సృష్టి స్థితి లయ 3 నా దగ్గర ఉన్నాయి చెప్పడానికి సదాశివమూర్తి ఉంది. ఆ యొక్క స్వామివారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. మూడోది రాజ్యాధికారం రావాలి అని అంటే, రాజ్యాధికారం రావాలన్నా, రాజపూజ్యం రావాలన్నా రాజశ్యామల అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎవరికైనా సరే అవసరం ఉంటుంది. అలాంటి అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తుంది.